ఎత్తేసారు, పోలీసులు పట్టుకున్నారు, దాన్ని ఎత్తేసారు. చాయ్ హంటింగ్ చేస్తున్నాం, అందులో మొత్తం తీసుకొని వస్తాడు. దావ మర్చిపోయాడంట ఎక్కడన్నా. 450 ఫీల్స్ అయింది. గాలి కొట్టి ఇప్పుడు డోమి చేని. ఇప్పుడు ఆడికి వస్తున్నాం అంటే సాల్మియాకి అయితే వచ్చినాం మేము. అది తాటి బెల్లం చాయ్ ఏంది, తాటి బెల్లం చాయ్ దానికి వచ్చినాం. నైట్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 10:30 అయితే టైం. ఇప్పుడు ఈరోజు డ్యూటీ ఏం లేదు. ఆ పిల్లోని దివాళీ తినిపించిన మా ఫ్రెండ్ కాడికి వచ్చే డ్యూటీ మొత్తం మా ఫ్రెండ్ దాన్ని లెఫ్ట్ అయినా ఇదే చూడు, సందు గొంతులో తిప్పుతున్నాడు, అన్ని దావాలని తప్పు చెప్తున్నాడు. ఎట్లా సందులో మొత్తం తీసుకొని వస్తున్నాడు. తాటి బిల్లం చాయ్ తాగుదాం కోవిడ్లో. ఇక్కడనా? ఇక్కడ కాదేమో, ఇక్కడనేనా? మొత్తం సందులు మొత్తం తిప్పుతున్నాడు సాల్మియాలో. ఇట్లా ఉంటారు ఇళ్ళతో పాటేస్తే. సందులు మొత్తం తిప్పుతున్నాడు. దావ మర్చిపోయాడంట ఎక్కడన్నా. అది ఇదేనా? ఇదే చూపి, అది చూపి. ఇంకా ఇన్ని ఆపాలా, అక్కడ పార్కింగ్ ఆపాలా? ఇన్ని ఆపాలా? తాటి బెల్లం చాయ్ అయితే తీసుకొచ్చాడు ఇప్పుడు. సరేనా, చూపి అక్కడ పడదు వెళ్ళిపోయింది కదా. भाई 3 चाय वो ताटी बेलम का। छोटा है बड़ा? छोटा। चिन्ना पेद्द है? छोटा वाला कितना? చిల్లర ఇక్కడ ఈ స్వీట్లు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ తాటి బెల్లంతో చేసినటివే, చాలా బాగుంటాయి. ఇక్కడిది 450 ఫీల్స్ అయింది. 150 ఫీల్స్ ఎన్నికి వచ్చింది. టోకెన్ అయితే తీసుకుంటాం. టైర్లకి గాలి కొట్టి ఇప్పుడు 50 ఫీల్స్ తక్కువ. 100 అయింది. 100 అంటే ఇండియా డబ్బులు వచ్చేసి 135 రూపాయలు పడుతుంది. ఓకేనా? అట్లా చూపి, అక్కడ దగ్గర చూపి. ఏంటి బ్రో మీకు డ్యూటీ ఉండదా, ఎప్పుడు బయటనే తిరుగుతుంటారు బండి వేసుకొని అనుకోవచ్చు. డ్యూటీ ఉంది, డ్యూటీలోనే వచ్చినాం. పిల్లల్ని అక్కడ దింపేసిన, వాళ్ళు దివాణిలో చాయ్ గోవా తాక్కుంటూ ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ అక్కనే ఉంటారు. నైట్ ఇంటికి వెళ్ళాక 12-1 గంట అవుతుంది. మా ఫ్రెండ్ రూమ్ పక్కనే కాబట్టి అదే ఏరియాలోనే, ఇంకా అక్కడికి వెళ్ళి అయితే ఉంటా. ఇంకా మా ఫ్రెండ్కి కూడా డ్యూటీ ఉండదు కాబట్టి అందరం కలిసి బయటకి అయితే వెళ్తుంటాం, టీ దానికి ఏదైనా తినడానికి. కానీ ఇంకా మన ఇండియా రెస్టారెంట్ అయితే లేవాడ, తక్కువ మేము ఉండే ఏరియాలో. ఆడ ఉంటే కన్నా ఎప్పుడు మేము వెళ్ళి టిఫిన్ కానీ ఇండియా ఫుడ్ మొత్తం తినేవాళ్ళం. బూస్ట్ లాగా ఉంది కదా. చూడండి ఇక్కడ అది మన బండి, అది డోమి చైనీస్. మరి చాలా బాగుంటుంది. మరి అంటే లైట్ చూసి లోపల డిస్ప్లే కాదు, ఫోన్ బండ్లో యూట్యూబ్ ఆన్ చేసి పెట్టి వీడియో రికార్డ్ అవుతుంది. తాటి బెల్లం చాయ్ తాగినాం, బాగుంది. ఇప్పుడు ఇంకోటి కేరళ వాళ్ళది కదా, ఆటో చాయ్ తానికి పోతున్నాం. కేరళ వాళ్ళది ఇక్కడ పక్కనే. టేస్ట్ చేయడానికి పోతున్నాం. ఈయనకైతే చెమటలు కాడుతున్నాయి, అయినా కూడా ఇప్పుడు చాయ్ తాగుతున్నాయి. ఈ టైంలో అవసరమా? వద్దంటే చాయ్ తాగుదాం తొలకొచ్చినాడు. ఇప్పుడు చూడు, లెఫ్టా రైట్, ఇక్కడ ఏడుంది? లేదు ఇంకా వచ్చి రానికే ఇంకా. అది
ఇక్కడ అవతల సందులో కదా, అవతల లైన్లో కదా. సాలిమి అది షారా అమ్మాన్ ఇది స్ట్రీట్. స్ట్రీట్ అమ్మాన్. టైం ఎంత అయింది? 11 అయింది టైం. ఇప్పుడు డ్యూటీ చాయ్ హంటింగ్ చేస్తున్నాం. డ్యూటీ లేదు, ఏం లేదు. నైట్ 11 అయింది. పిల్లలు అక్కడ వదిలేసిన, ఈ ముసలి అక్కడ వదిలేసాడు. బండి వేసుకొని తిరుగుతున్నాం సాల్వియా మొత్తం సిటీలో. ఎంజాయ్ చేయాలి బ్రో. ఇంకెప్పుడు చేస్తారు బ్రో? పరోటా ఉంది అక్కడ మంచిగా పీకుతాము. దోశ లేవు అంటే ఎక్కడ ఇక్కడ సాల్మియాలో టిఫిన్ సెంటర్ ఉన్నాయి మంచిది. రోజు పొద్దున్నే స్కూల్ కాడ దింపడం, టిఫిన్ చేయడానికి పోవడం. ఏం రోజు అట్లా తింటాం పోతాం. ఒకరోజు దానికి సీల్ చేసేసినారు, ఎత్తేసారు. పోలీసులు పట్టుకున్నారు, ఎత్తేసినారు. పర్మిషన్ లేదు దానికి. వీడు ఏదైనా హోటల్ పెట్టాలంటే పర్మిషన్ ఉండాలా, పర్మిషన్ లేకుండా పెట్టుకున్నారు. ఇదేమో ఇక్కడనే ఇదే ఎత్తేసారు. ఆటో తీసేసారు. ఆటో అయితే లేదు, ఎత్తేసారు. మేము ఆడికి పోతే ఆడ ఎత్తేసారు. టిఫిన్ సెంటర్ కాడికి పోయినాం, ఒక నెల రోజులు బాగా పోయినాం. అది కూడా ఎత్తేసారు, పోలీసులు పట్టుకున్నారు, దాన్ని ఎత్తేసారు. ఇది ఆటోది కూడా ఎత్తేసారు. మేము ఆడికి పోతే ఆడ ఎత్తేస్తానన్నారు. ఈడనే ఆటో చాయి. ఇక్కడ మనం ఏదైనా ఆన్లైన్ ఉందా, మనం ఏదైనా ఓపెన్ చేయాలన్నా రెస్టారెంట్ కానీ ఏదో పెట్టాలన్నా పర్మిషన్ లైసెన్స్ అనేది ఉండాలా. అదేం లేకున్నా కూడా మన దొంగచాట ఏం చేసుకున్నా కూడా దొరుకుతగిన సీల్ చేసేస్తారు. వాళ్ళు అయితే ఇంకా జైలే, ఇంకా ఫింగర్ వేసి పంపించేస్తారు. అన్న సీనియర్ మా చందన్న 10 సంవత్సరాల నుంచి కోవిడ్లో పర్మనెంట్ ఇంకా అగ్రిమెంట్, ఇంకా ఇంటికి పోవనని ఇంకా ముద్ర వేసుకున్నాడు. పదా నన్ను తీసినావు అనుకో వీడియో ఆన్ చేసే చాలు. ఇంకా నన్ను తీసినావంటే పక్క చెప్పు అంటాడు. ఇంకా ఈ మధ్య వీడియోకి దూరం అయిపోతాయి. అంటే గుండు చేయించుకున్నారులే, అందుకే కనపడలేదు. లేదంటే అన్న రీల్స్ చేస్తాడు. టిక్ టాక్ లో స్టార్, టిక్ టాక్ లో బకాల కాడు కదా, ఇంచి అట్లా పోవచ్చు. ఆన్లైన్ మనోడు కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. తాటివేలు తాగినాం కదా, తేడా కొట్టింది. ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉండాలి. ఇది కాదు, మీరు ఇక్కడ బిల్డింగ్ లోకి వచ్చారు, ఒకసారి దింపిన. ఇది ఉందా, ఎత్తేసారా? ఉందా, బాగుంటుందా? ఇక్కడ ఉందంట ఈ బిల్డింగ్ లో. ఇది కాదైనా బేటది కాదు, ఆ బిల్డింగ్ లో మన ఆంధ్రాది ఉంది అని చెప్పినావు. అది పాకిస్తాన్ ఏమో కదా, దీనికి పోవచ్చు పక్కాలకి. పక్కన కేఎఫ్సీ ఉంటుంది. అటు జమియా సూపర్ మార్కెట్ అక్కడ కనిపిస్తుందా, అది జమియా సూపర్ మార్కెట్. బండి ఏమో గుంతలో వీడియో రికార్డ్ చేసుకుంటే ఎటవుతుందో అర్థం కాలేదు. ఇప్పుడు మన ఆంధ్ర బకాలకైతే పోతాం. ధనమ్మ బకాల అని సాల్మియాలు ఉంది, ఆ బకాల కాడికి అయితే పోతున్నాం. మనకేం కాలే, ప్రతి ఒక్క వస్తువు దొరుకుతాయి. ఇండియావే వంట సామాన్లు అన్నీ దొరుకుతాయి. ఎవరైనా పూజ చేసుకోవాలన్నా ఏం కావాలన్నా పూజ వస్తువులు ప్రతి ఒక్కటి దొరుకుతాయి. పూల కాంచి పూలు అయితే బాగా దొరుకుతాయి. శుక్రవారం నాడు ఇంకెక్కువ దొరుకుతాయి, డిమాండ్ ఎక్కువ శుక్రవారం. బట్ చూపించా బకాల ఈయన పెడతామా? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది బకాలా అంటారు, ఇది సాల్మియాలు అంటారు. కోవిడ్లో అన్ని బకాలా అంటే ఇలాగనే ఉంటాయి. ఇలా ఉంటాయి. ఇంకోటి ట్రక్ వింటాయి, దానిని కూడా బకాలా అని అంటారు. ఇది మన ఇండియాది. మనకి తినే స్వీట్లు కానీ ప్రతి ఒక్కటి స్వీట్, హాట్, ఇంకా పూజ చేసుకోవడానికి సామాన్లు, పూలు, ప్రతి ఒక్క వస్తువులు అయితే దొరుకుతాయి. మన ఇండియా కూరగాయలు కూడా దొరుకుతాయి ఇక్కడ, అన్ని తెప్పిస్తారు. ఏం కావాలని కూడా అన్ని దొరుకుతాయి ఇక్కడ. దొండకాయలు
కొత్తిమీర, ఇవన్నీ ఇండియావే. ఇండియా నుంచి తెప్పిస్తారు ఇక్కడ. మన ఇండియా సామాన్లు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. జీరో మనం ఇది తాగినా ఉపయోగం ఉండదు. జీరో ఆల్కహాల్ ఇది, ఏముండదు ఎన్ని తాగినా కూడా. మాకు ఫైదా. ఎక్కడి నుంచి తీసినావు ఇది? అది అది పైన కార్నర్లో టెంకాయలు, ఇంకేమున్నాయి, మామిడికాయలు, మునక్కాయలు, బెల్లం, నార్మల్ బెల్లమే, ఇది పొడి బెల్లంని. ఇవన్నీ బెల్లం, ఎన్ని రకాలు ఉన్నాయి చూడు. ఇట్రా బతికిడన్నాయి ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టారు. పూలు, ఇప్పుడైతే పూలు ఉన్నాయి. శుక్రవారం ఇసుకని ఇంకా పూలు తెప్పిస్తారు. ఇవి కనకాంబరాలు, జాజి పూలు, మల్లె పూలు, ఇవన్నీ శుక్రవారం ఎతికినా ఇవన్నీ వస్తాయి. ఆ రోజు అందరికి హాలిడే ఉంటుంది కదా, బయటికి వెళ్తారు లీవ్ తీసుకొని. అప్పుడు చాలా మంది వస్తారు తీసుకోవడానికి. ఇవన్నీ మసాలాలు, అవి వంటకాలు, పప్పులు, బాదము, కిస్మిస్ అన్నీ ఉన్నాయి. ఇటు సైడ్ చూస్తున్నాడా, ఇక్కడ అన్ని ఆ కింది దానిలో పూజ సామాన్లు అన్ని. ఇక్కడ దీపాలు పెట్టుకున్నాయి కదా, దీపాలు పెట్టుకునేటి ఇది. కాదు, అది పానిక్యం వస్తారు కదా గుళ్ళో, దాని ఏమంటారు, ఈ గంట కొట్టాలంటే ఇలా, గంట కొట్టాలంటే ఇలా, గంట కొట్టాలంటే ఇలా, గంట కొట్టాలంటే ఇలా, అదే డైలాగ్ ఉంటుంది కదా. అంటే నేను అది సబ్స్క్రైబ్ అని చేయని గంట కొట్టని చెప్దాం అనుకుంటానా. ఈ చికెన్ మసాలాని, చికెను, మటను, చేపలు కూర్చున్నాడు పని చేసుకుంటాడు. ఇదేందినా, ఉప్మానా? ఉప్మా రవ్వ ఇక్కడనే ఉందా? ఇట్లా మనకి ఇండియాలో కావాల్సిన సామాన్లు అన్నీ ఇక్కడనే దొరుకుతాయి. బీరకాయ కదా, బీరకాయ, సొరకాయ, నేత సొరకాయ, కీరాలు కూడా ఉన్నాయి. కీరాలు మెత్తవండి. ఏంటి ఏందో తెలుసా, ఇది అరిటాకులు. దీనిలో వేసుకొని అన్నం తినాలంట. ఇప్పుడు మా ఫ్రెండ్ తీసుకోవడానికి వచ్చేయాడు. ఇప్పుడు ఇది లేదు, ముద్ద దిగదు. ఇంకేమున్నాయి, ఇది 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 కలమంద తింటారు కదా, దీన్ని తింటారు, రాసుకుంటారు. కలమంద కూడా ఉంది. ఇదేం తీసుకున్నా, దానికి ఏం తీసుకున్నా? ఈడనా బేటనా? బేట తీసుకున్నా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఊరగాయలు. ఇవన్నీ టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చళ్ళు, చికెన్ పచ్చడి, ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇవన్నీ స్వీట్లు, హాట్లు, మిక్చరా. స్వీట్లు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఒక్కో బాక్స్ 100 దినార్ ఉంటుంది, 270 రూపాయలు ఉంటుంది, 130 రూపాయలు ఉంటుంది. ప్లీజ్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి.